ఆరోగ్యవంతంగా జరుగుతున్న డిబేట్ లో నువ్వు బ్రోకర్ గాడివాన్ని అడిగే హక్కు నీకెక్కడుందయ్యా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరెవరండి మాట్లాడటానికి? మీరు బ్రోకర్ అని మాట్లాడటానికి మీరెవరు? ఆయన పరిపాలన మాటలు మాట్లాడాడు మీలాగా. లక్ష్మణ్ రావు గారిని కట్ చేయండి, తీసేయండి లక్ష్మణ్ రావు గారిని. ప్యానలిస్టులతో గౌరవంగా మాట్లాడుతూ రాదు, ఏమీ రాదు, తీసేయండి సార్, కట్ చేయండి ఆయన్ని. వాస్తవానికి ఆయన గతంలో కూడా ఏకవచనంతో మాట్లాడారు, మీరు ఒకసారి ఖండించారు గతంలో కూడా, మీకు గుర్తుందో లేదు? సో వాళ్ళ విధానం అది. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళ పార్టీకి యాంటీగా ఏదన్నా ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. రెండోది, ఒక ఎనలిస్ట్ ఎలా ఉండాలనేది చెప్పడానికి ఆయనకి రైట్ లేదు. ఒక ఎనలిస్ట్ అంటే తనకు నచ్చింది చెప్తాడు, పార్టీకి కొమ్ము కాస్తున్నాడా ఇంకోటి కొమ్ముగా. ఆయన అంటే వైసీపీ అధికార ప్రతినిధి కాబట్టి ఆ పార్టీని వెనకేసుకు రావచ్చు, కానీ నాకు ఆ పార్టీని వెనకేసుకు రావాల్సిన అవసరం నాకు లేదు కదా. ఆడు చేసింది తప్పు అయితే తప్పు అని చెప్తాను, ఒప్పు అయితే ఒప్పు అని చెప్తాను. రెండోది, నేను ఆడియోలు ప్లే చేసి మరి ఆ ఏం మాట్లాడాడు, ఎందుకు శిక్షించారు, ఏం జరుగుతుందనేది నేను క్లియర్ గా చెప్పాను. అలాగే వాళ్ళ పార్టీని సపోర్ట్ చేసే జర్నలిస్టులు కూడా దీన్ని ఖండిస్తున్నారనే విషయాన్ని చెప్పాను. ఇందులో ఆయనకి ఇబ్బంది కలిగినటువంటి అంశం నాకు ఏముందో నాకు అర్థం కాల. నేను కూడా ఒక మాట తోలొచ్చు, బ్రోకర్ పార్టీ నుంచి ఒక బ్రోకర్ వచ్చి మాట్లాడుతున్నా, నేను మాట తోలొచ్చు. కాకపోతే అప్పుడు ఆయనకి నాకు విలువ ఉండదు కాబట్టి నేను ఆయన అన్ని మాట్లాడినా నేను ఆయన ఒక్క మాట కూడా ఎందుకు అనలేదంటే అది ఆయన వ్యక్తిత్వం, ఇది నా వ్యక్తిత్వం.